అందరికీ నమస్కారం. ఈ రోజు ట్రెండింగ్ లో ఒక టాపిక్ అయితే నడుస్తుంది కదా, మంచు వర్సెస్ మంచు. అసలు ఏం జరిగింది ఈ మోహన్ బాబు గారి మధ్య అండ్ మంచు మనోజ్ మధ్య? ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరన్నా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. అలాగే పక్కన ఉన్న గంట బెల్ గట్టికి కొట్టండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారి మీద కేసు పెట్టారు. ఏమని? మా నాన్న నన్ను కొడుతున్నాడు అని చెప్పేసి, అలాగే నా వైఫ్ ను కూడా కొడుతున్నారని చెప్పేసి పహాడీ షరీఫ్ తెలంగాణలో ఒక పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు పెట్టారు. అంటే ఇంజురీస్ కూడా చూపించారు. వెంటనే మోహన్ బాబు గారు వచ్చేసి నా కొడుకు నన్ను కొడుతున్నాడే, హింసిస్తున్నాడు అని చెప్పేసి ఆయన కూడా తిరిగి కేసు ఫైల్ చేశారు. అసలు ఈ ఇష్యూ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్, స్కూల్స్ గురించేనంట. ఇంకా సెకండ్ విషయానికి వస్తే కరెక్ట్ గా 1 year బ్యాక్ మంచు విష్ణు గారికి, మంచు మనోజ్ గారికి గొడవ అయింది. అండ్ సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ చేశారు, మీ అందరికీ తెలిసే ఉంటది. అండ్ అప్పుడు ఏంటంటే విష్ణు గారు మనోజ్ గారి మీద అటాక్ చేయించారు, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, స్నేహితులందరి మీదనే. ఇంకా థర్డ్ రీజన్ కి వస్తే కన్నప్ప వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్, ఈ మంచు ఫ్యామిలీకి డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ లో మన మంచు మనోజ్ బాబు లేడు. అండ్ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ లో మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం అందరూ యాక్ట్ చేస్తున్నారు, మనవరాళ్లతో సహా. ఫోర్త్ పాయింట్ వచ్చేసేసరికి మనోజ్ భార్య పేరు మీకు తెలిసే ఉంటది కదా, భూమా మౌనికారెడ్డి. అలాగే వాళ్ళ అక్క పేరు భూమా అఖిలప్రియ. వాళ్ళ పాస్ట్ లో ఒక మినిస్టర్ గా కూడా చేశారు, మీ అందరికీ తెలిసే ఉంటది. అండ్ మోహన్ బాబు గారికి, జగన్ గారికి చాలా రిలేషన్ ఉంది. ఏంటి ఈ రెండు రిలేషన్స్ మధ్యన రాజకీయ యుద్ధం ఏమైనా జరుగుతుంది అంటారా? అయినా ఇంట్లో ఉన్న పెంటని రోడ్డు మీద పెట్టుకోవడం అంటే ఇదే. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. ఉంటాను. జై హింద్.